ఈ విషయం విన్న తర్వాత మీరు అస్సలు నమ్మరు. ఈ డ్రెస్ ఎంత అనుకుంటున్నారు? రూ. 100 మాత్రమే. నమ్మట్లేదు గదా! రూ. 100కి డ్రెస్ ఏందక్కా అనుకుంటున్నారు గదా! అయితే ఈ వీడియో చూసేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఈ రోజు అదిరిపోయే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టి చూపిస్తాను. ఎప్పుడు అదిరిపోతుంది, చాలా బాగుంటుంది అని ఇదే కదక్క చెప్తావనేసి అస్సలు అనుకోకండి. ఎందుకంటే మన ఛానల్లో నెట్ క్లాత్ ఫ్రాక్ ఒక్కటి కూడా కుట్టలేదండి. నెట్ క్లాత్ ఎందుకు కుట్టలేదంటే నాకు పెద్దగా నెట్ అనేది నచ్చదు. మా పాప కూడా కుచ్చుకుంటుంది అంటారు. నెట్ లోనే రకాలు ఉన్నాయి. స్మూత్ గా ఉండే నెట్ ఉంది, మామూలుగా వచ్చేసి కుచ్చుకునే టైప్ లో అంటే రఫ్ గా ఉండే నెట్ కూడా ఉంది. నేను అసలు అనేది ఇష్టపడను. నేను అందుకోసం అనేది ఇంకా కుట్టలేదు అసలు కుట్టలేదండి. ఇది వచ్చేసి నేను ఈ క్లాత్ ను ఆన్లైన్ లో కూడా చూసాను. ఈ మధ్య ఇది చీరగా గానీ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంటే క్లాత్ ఇది అనేది 5 మీటర్లు ఆన్లైన్ లో వస్తుంది. మనకు ఫ్లిప్కార్ట్ దానిలో అయితే చూసాను. 200, 250, 180, 90 అట్లా అనేది ఉంది. క్లాత్ అయితే కనుక 5 మీటర్లు వస్తుంది. దానికి లేస్ వేసుకొని కట్టుకుంటూ ఉన్నారు. కానీ నేను ఆన్లైన్ లో అయితే కొనలేదండి. బయట అయితే కొన్నాను. రూ. 100కి కొన్నాను. ఇది 100 రూపాయలకు కొన్నాను. 4.5 మీటర్ వచ్చేసింది. 4.5 మీటర్ అంటే కనుక మనకు డ్రెస్ కాబట్టి సరిపోతుంది. కట్టుకోవడానికి కాదు కదా, డ్రెస్ కాబట్టి మనకైతే సరిపోతుంది. ఇది వచ్చేసి 4.5 మీటర్ ఉంది. ఇదే ఇంకా సేమ్ అనేది కుట్టుకోవచ్చు మనం ఫ్రాక్ ఫుల్ గా అనేది. కానీ నేను సేమ్ అనేది తీసుకోకుండా ఇదే కలరే కానీ ఇలా ఈ టైప్ లో అనేది తీసేసుకున్నాను. ఇది ఒక 1/2 మీటర్ అయితే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 4.5 మీటర్, 1/2 మీటర్, ఒక 2 మీటర్లు అనేది ఇక్కడ దీనికి లైనింగ్ అనేది తీసేసుకున్నాను. లైనింగ్ అయితే కనుక నెట్ అయినా కానీ ఇది సేనింగ్ ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది సేనింగ్ గా అనేది కనుక తీసుకోలేదు. నార్మల్ పాలిస్టర్ లైనింగ్ అయితే కనుక తీసుకున్నానండి. ఇది అనేది ఫ్రాక్ బాడీకి మాత్రమే అనేది ఇది వేస్తానండి. హ్యాండ్స్ వచ్చేసి కుచ్చు హ్యాండ్స్ అనేది వస్తాయండి. అంటే బఫ్ అంటే చాలా కుచ్చు కుచ్చుగా అనేది ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉంటుందో లుక్ సేమ్ అలాగనే ఉంటుంది. డ్రెస్ కూడా అనేది చాలా బాగుంటుంది. చాలా ఈజీ మెథడ్ లోనే చూపిస్తాను. కటింగ్ కూడా ఫ్రిన్స్ కట్ వెట్ అయితే చూపిస్తాను. టైట్ ఫిట్ తో ఫ్రిన్స్ కట్ వెట్ అయితే కనుక మీకు అయితే కనుక చూపిస్తానండి. ఇప్పుడు అనేది దీన్ని కటింగ్ అయితే కనుక చేసేసుకున్నాము. కటింగ్ అయితే కనుక చేసుకుందామండి. ముందుగా అనేది మనము నెట్ క్లాత్ ను కట్ చేసుకున్నాము. నెట్ క్లాత్ అనేది ఎక్కువ మొత్తంలో తీసుకున్నాం. 4.5 మీటర్ అనేది తీసుకుంటున్నానండి. 4.5 మీటర్లు ఇలా మడిచి అనేది వేసుకున్నామంటే కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మడిచి వేసుకున్నా కానీ ఇది నీట్ గా ఇలా వచ్చేటట్టు అనేది వేసుకోవాలి. అన్ని ఒకటే లెవెల్ గా వచ్చేటట్టు. లాంగ్ ఫ్రాక్ కాబట్టి మీ పొడవు ఎంత ఉందో ఆ పొడవు అనేది తీసుకోండి. ఇక్కడ అయితే కనుక నేను 40 ఇంచుల పొడవు అనేది తీసేసుకుంటున్నాను. 40 ఇంచులకు మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలాగనే ఇటువైపు అంటే ఈ చివరికి కూడా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి కరెక్ట్ గా అనేది. 40 ఇంచులకు ఇలా మార్కింగ్ వేసుకుని దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాం. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నామండి. నేను హ్యాండ్స్ కి ఎందుకు తీయట్లేదు అంటే మనకి ఇక్కడ అనేది క్లాత్ మిగులుతుంది కదండి. ఇది అనేది మనకు హ్యాండ్స్ కి అనేది వచ్చేస్తుంది కాబట్టి మనకు హ్యాండ్స్ కి అనేది సపరేట్ తీయవసరం లేదు. కానీ నెట్ ఈ క్లాత్ అనేది మీకు తక్కువగా అంటే పొడవు తక్కువగా ఉన్నప్పుడు మీరు హ్యాండ్స్ కి అనేది సపరేట్ అనేది గ్యారెంటీగా చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. హ్యాండ్స్ కు అంటే ఇందులో నుంచి 1 మీటర్ అట్లా సపరేట్ తీసేసుకొని తర్వాత అనేది మిగతాది మొత్తం అనేది కుచ్చుకు పెట్టేసుకోండి. మనకు అవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ ఇటు సైడే కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు కుట్లలో పోతుంది కదా, అందుకోసం కొంచెం మాత్రమే. చూడండి మనకు కటింగ్ అయిపోయింది. మనకు వచ్చేసి ఈ లైనింగ్ కూడా అనేది కటింగ్ చేసుకోవసరం లేదు. ఒక్కసారి అనేది మీరు ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత చాలా ఎక్కువగా ఉంది అంటే మనకు కొంచెం ఎక్కువగా ఉంది. ఇది అనేది కటింగ్ చేసేసుకున్నాము. దీన్ని కూడా అనేది సేమ్ ఇలాగనే అనేది మర్చుకుంటానండి నేను. ఇలా మర్చుకున్న తర్వాత చూసుకొని అనేది కటింగ్ చేసుకోండి. ఇంతేనండి. మనకు కింద మనకు కుచ్చుకు అనేది 2 అనేది రెడీ అయిపోయింది. మనకు కరెక్ట్ గా వచ్చేసి సరిపోతుంది. 1 ఇంచ్ తక్కువగా అసలైన క్లాత్ కన్నా 1 ఇంచ్ తక్కువ తీసుకోండి. ఇది నెట్ కాబట్టి మనకు 1 ఇంచ్ తక్కువ అంటే సరిపోతుంది. ఎక్కువగా అనుకోండి తక్కువ కింద అనేది కాళ్ళు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇది హ్యాండ్స్ కోసం అండి. ఈ హ్యాండ్స్ అనేది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇంక మొత్తం క్లాత్ అంతా హ్యాండ్స్ కి అనేది యూజ్ చేస్తాను నేను. ఇప్పుడు అనేది బాడీ క్లాత్ అనేది తీసేసుకున్నాము. చూడండి బాడీ కోసం అయితే కనుక నేను ఒక 15 ఇంచుల పొడవు అయితే కనుక తీసుకున్నానండి. 15 ఇంచుల పొడవు. ఈ 15 ఇంచుల పొడవు ఎవరికైనా సరిపోతుందండి. లేదా 11 సంవత్సరాల పిల్లలకు, 12 సంవత్సరాలు అట్లకైతే కనుక 14, 13 ఇంచులు సరిపోతుంది. హైట్ ఎక్కువగా ఉన్నారంటే కనుక
14 ఇంచులు, హైట్ తక్కువగా ఉన్నారంటే కనుక 13, 12 ఇంచులు అయితే కనుక సరిపోతుంది. ఇంకా ఎడల్పు వచ్చేసి 22.5 అయితే కనుక తీసుకున్నానండి. ఈ 22 ఇంచుల నర్ర అంటే 23 ఇంచులు అనుకోండి. ఇది నేను క్లాత్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. కరెక్ట్ గా సైజ్ అయితే కనుక మనకు 21 ఇంచ్ అయినా కానీ సరిపోతుంది. అంటే చివరన కుట్టు వేసుకున్నా అంటే 21 ఇంచ్ అయినా కానీ సరిపోతుంది. కానీ లావుగా ఉన్న ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వాళ్ళకు కూడా సరిపోతుందండి. ఎం సైజ్ వాళ్ళకు, ఎక్సెల్ సైజ్ వాళ్ళకు కూడా అనేది ఇది బాగా సరిపోతుంది. ఎల్ సైజ్ వాళ్ళకు కూడా అనేది కరెక్ట్ గా అనేది వస్తుంది. ఈ 3 సైజ్ వాళ్ళకైతే కనుక ఇదైతే కనుక కరెక్ట్ గా ఉంటుందండి నేను చెప్పే కొలతలు అయితే కనుక. ఇప్పుడు మనము దీన్ని ఇలా మడుచుకున్నాం. ఇదైతే కనుక 2 ఉన్నాయండి, బ్యాక్ ఫ్రంట్ అనేది 2 ఉన్నాయి. నెక్కును అనేది ఇప్పుడు మనము నెక్కును గీసుకున్నాము. నెక్ వచ్చేసి మనకు 3 ఇంచులు తీసుకుంటున్నానండి. పొడవు వచ్చేసి 5 ఇంచుల పొడవుతో తీసేసుకుంటున్నాను. 5 ఇంచుల పొడవుతో తీసుకుంటున్నాను. దీన్ని అనేది కింద కూడా సేమ్ 3 ఇంచుల వరకు అనేది మార్కింగ్ వేసుకొని ఇది బాక్స్ టైప్ లో గీసేసుకోండి. ఇలా బాక్స్ టైప్ లో గీసుకున్న తర్వాత ఇంకా మీ ఇష్టం అండి. ఇక్కడ మనము ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. నాకు తెలిసినంతలో దీనికి స్టార్ నెక్ అయితే కనుక బాగుంటుంది. నేను మాక్సిమం ఎక్కువగా స్టార్ నెక్ యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే స్టార్ నెక్ వేసుకున్నಕ್ಕೆ ఇది నెక్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుందండి. దానికోసం మాత్రమే ఈ స్టార్ నెక్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఎక్కువ దానిలకు అనేది పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఈ నెక్ గీసాం కదండి, ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా వస్తుంది మనకు. మీరు కరెక్ట్ గా ఉండాలి అన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇలా తీసుకోవచ్చు. నేను నెక్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా అంటే 5 ఇంచులు పెట్టాం కదా, 5.5 ఇంచులు అనేది మెడ వస్తుంది మనకు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. 3 ఇంచులు ఎవరికైనా సరిపోతుందండి. కుట్లలోకి ఓంగా మనకు 2.5 ఇంచుల షోల్డర్ అనేది వస్తుంది. ఎవరికైనా అనేది సరిపోతుంది. 6 ఇంచులు సంక దింపు భాగం అండి. సంక దింపు భాగం 6 ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇక్కడ 3 ఇంచులకి ఇట్లా మార్కింగ్ వేసుకున్నాం కదండి. దీన్ని కొంచెం కిందికి దింపేసి ఇక్కడ నుంచి 3 ఇంచులు కరెక్ట్ గా ఉండాలండి. ఎక్కువగా ఉండవసరం లేదు. 3 ఇంచులు అంటే దీనికి నెక్కుకు దీనికి గ్యాప్ అనేది 3 ఇంచులు మాత్రమే ఉండాలి, ఎక్కువగా ఉండకూడదు. దీన్ని కూడా అనేది మనము ఇలా అనేది గీసేసుకున్నాం. చూడండి ఇలా బాక్స్ టైప్ లో గీసుకున్నాము. ఇలా బాక్స్ టైప్ లో గీసుకున్న తర్వాత ఇప్పుడు సంక రౌండర్ తో రౌండ్ చేసేద్దాం. ఈ సంక రౌండర్ తీసేసుకొని ఇలా రౌండ్ చేసేసుకున్నాం. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే సంక రౌండర్ చేసుకున్నాం కదా, దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని అనేది వేరు చేసేసుకున్నాం. బ్యాక్ ఫ్రంట్ అనేది వేరు చేసేసుకున్నాం. ఇది బ్యాక్ నెక్ అనేది తీసేసుకున్నామండి. ఇప్పుడు ఎలా ఉండేది అలాగనే మళ్ళీ మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత కొంచెం సంక క్రాస్ అనేది తీసేసుకున్నాం. నేను హ్యాండ్స్ కూడా అనేది క్రాస్ తీస్తాను కాబట్టి చాలా తక్కువ క్రాస్ అనేది తీసుకుంటున్నానండి. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము తీసుకున్న నెక్ ప్రకారం బట్టి కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం నెక్కును అయితే కట్ చేసుకున్నాం కదండి. ఫ్రిన్స్ కట్ అనేది చెప్పాను కదండి, ఫ్రిన్స్ కట్ అనేది తీసుకున్నాం. మనం ఫ్రిన్స్ కట్ కోసము 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ వేసుకొని ఇంకొక ఇంచ్ దగ్గరికి అంటే 2 ఇంచులు అనేది మనకు గ్యాప్ అనేది రావాలి. 2 ఇంచుల గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 5 ఇంచులకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా 5 ఇంచులకు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా స్ట్రైట్ లైన్ అయితే కనుక గీసేసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా అనేది పోవాలి. ఇప్పుడు ఇది ఇటు సైడ్ వచ్చి కూడా మనకి ఎక్కడైతే కనుక మనము 5 ఇంచులు గ్యాప్ పెట్టేసామో అక్కడికి అనేది కూర్చోవాలండి. ఇది వచ్చేసి ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి ఇది కూడా అనేది అక్కడికే రావాలి. చూడండి ఇది అలాగనే రావాలి. ఇది వచ్చేసి కూడా ఇక్కడికి అనేది
2 అనేది వచ్చేసేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు టెస్ట్ అనేది ఇక్కడ అనేది పడుతుందండి. మనకు టెస్ట్ అనేది ఇక్కడ అనేది మనకు టెస్ట్ పడుతుంది. అందుకు ఈ సైజుని అనేది కరెక్ట్గా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ప్రిన్స్ కట్ రావాలంటే మనకు ఈ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేసేయాలండి. దీన్ని అనేది మనము కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి అనేది మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసామో అక్కడ చిన్న డాట్ అనేది పెట్టుకున్నారంటే కరెక్ట్గా అనేది కుట్టుకోగలుగుతారు. ఇదే అండి మనకు ప్రిన్స్ కట్ అయితే కనుక. ఇప్పుడు నెక్ను కూడా అనేది మనం చెక్ చేసుకున్నాం ఎలా వచ్చింది అనేది. చూడండి, ఇది నెక్, ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ అనేది వస్తుంది. ఎంత నీట్ గా వచ్చిందో చూడండి, మనకు చాలా బాగుంది కదా. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ ముందు మనకు ఇటు సైడ్ నుంచి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ స్టాప్ అయిపోవాలి, అంటే క్రాస్ గా కట్ చేసుకోవాలి. తీసేసుకున్నాం. దానికి అనేది 3 ఇంచులు అనేది మళ్ళీ మార్కింగ్ అనేది వేసి, ఇప్పుడు నెక్ డీప్ కావాలంటే నేనైతే కనుక 6.5 లేదా 6.5 ఇంచులు గీసేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా అండి మీ ఇష్టం, స్టార్ నెక్ టైపు లేక మీరు పెట్టేసుకోవచ్చు. నేనైతే కనుక రౌండ్ నెక్కే పెడుతున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. డ్రెస్సులకు బ్యాక్ అనేది రౌండ్ నెక్ ఉంటేనే చూడండి, కట్ చేశాను నేను అసలైన క్లాత్ మీద పెట్టేసి. ఇది వచ్చేసి నేను 1/2 మీటర్ అండి తీసుకునేది. బాడీకి అనేది కరెక్ట్ గా అనేది మనకు సరిపోతుంది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అండి. మన కుచ్చు అంటే ఇక్కడంతా షోల్డర్ మీద మొత్తం మాత్రమే కుచ్చు వస్తుంది, కానీ ఇక్కడ చెయ్యి నేను గాని మా పాప గాని ఇక్కడ హ్యాండ్స్ వేసుకోలేదు. అందుకోసం అనేసి చిన్న హ్యాండ్స్ అనేది పెడుతున్నాను. ఇక్కడ అసలైన క్లాత్ అండి. చూడండి, ఒక 4 ఇంచులు అనేది ఇక్కడ ఈ పొడుగు చేసుకుంటున్నాను. ఇక్కడ దీంట్లోకి హ్యాండ్స్, కానీ కుచ్చు హ్యాండ్స్ అనేది కుట్టే ముందుగా అనేది నెక్ తిప్పేసుకున్నామండి. నెక్ అనేది మనం స్టార్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఈ నెక్ అనేది కరెక్ట్ గా పెట్టి తిప్పేసేసుకున్నాము. మూలలు అనేది మనకు కరెక్ట్ గా తిరగాలండి. కరెక్ట్ గా తిరగాలంటే పాదం అనేది అక్కడ ఆపి సూది లోపలికి దింపేసి తర్వాత అనేది తిప్పుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ గా వస్తుందండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర అంతా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ డాట్స్ అనేది గ్యారెంటీగా పెట్టుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా అనేది వస్తుంది. ఈ డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకోండి. లైనింగ్ మీద మాత్రమే పడాలి కుట్టు. కొంచెం ఇలా లాగేసి కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇక్కడ అసలైన క్లాత్ మీద మాత్రం కుట్టు పడేటట్టు కుట్టు వేసేసుకోవాలి. ముందుగా మనము మూలల దగ్గర ఎలా ఆపి కుట్టామో అలాగనే కుట్టాలి. ఇలాగా ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. నెక్ చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో. లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది జాయిన్ చేసుకోవాలి అసలైన క్లాత్కు. ఇప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి, ఈ క్లాత్ అనేది కూడా కట్ చేసేసుకోవాలి నీట్గా అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర కూడా మళ్ళీ డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగనే ఇక్కడ మనకు సైడ్స్కి వచ్చాయి కదండి, అవి కూడా అనేది జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ అనేది నేను జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. ఇవి అనేది తిప్పేసేది అయితే ఇంకా ఏముండదండి. ఇప్పుడు ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇక్కడ మూల దగ్గరికి వచ్చిన తర్వాత మనం అంటే డాట్ పెట్టుకున్న తర్వాత డాట్ పెట్టాం కదండి, అక్కడికి వచ్చిన తర్వాత ఇలా పట్టుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మిషన్ అనేది ఆఫ్ చేసి ఇటు సైడ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా అనేది వస్తుంది. ఇలాగనే ఇంకొక సైడ్ కూడా ఇంకొకటి కూడా అనేది కుట్టేసానండి. ఇప్పుడు చూడండి మనకు టెస్ట్ దగ్గర ఎంత బాగా వచ్చేసింది, ఇక్కడ నీట్గా అనేది వచ్చేసింది. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ కూడా అనేది తిప్పేసుకోవాలి. ఇది ఎలా తిప్పేసుకున్నామో సేమ్ ప్రాసెస్ అండి. నేను ఆల్రెడీ బ్యాక్ నెక్ అనేది తిప్పేసాను. ఇలా బ్యాక్ నెక్ తిప్పేసుకున్న తర్వాత బ్యాక్ అనేది టక్స్లు వేసుకోవాలి. చిన్నగా ఇలాగా టక్స్లు వేసేసుకొని ఇప్పుడు షోల్డర్లు అనేది మనము జాయింట్ అనేది చేసేసుకున్నామండి. మీరు బ్యాక్ ఏమన్నా థ్రెడ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు థ్రెడ్స్ పెట్టుకుంటారు కదా, ఆ టైప్లో పెట్టుకోవచ్చు అండి. నేనైతే థ్రెడ్స్ ఏం పెట్టుకోలేదు. మ్యాక్సిమం వేసుకున్న తర్వాత ఏమన్నా అవసరం వచ్చే పెట్టుకుంటాను. మేబీ అవసరం రాకపోవచ్చండి, ఎందుకంటే నేను నెక్ అనేది చిన్నగా తీసుకున్నాను. పెద్దగా తీసుకున్న వారు గ్యారెంటీగా పెట్టుకోవాల్సిందే. ఇలా పై కుట్టు ఇలా షోల్డర్ అనేది ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసి బ్యాక్ వైపు అనేది ఇంకొక కుట్టు పైన వేసేసుకోవాలండి. ఇలా పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని అనేది ఇలా పట్టుకొని ఏమన్నా షోల్డరు ఒకదానికన్నా ఒకటి ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం కట్ చేసేసుకోండి, లేకుంటే అవసరం లేదు. మనకు రెడీ అయిపోయింది. చూడండి బ్యాక్ నెక్ కూడా ఎంత రౌండ్గా వచ్చేసిందో, నీట్గా ఉంది నెక్ మొత్తం అనేది. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. హ్యాండ్స్ కుట్టుకోవడానికి ముందుగా అనేది ఇది హ్యాండ్స్కు లోపలకి అనేసి కట్ చేసుకున్నాం కదా, దానికి లైనింగ్ అండి. ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి లైనింగ్ మీద కుట్టు వేసి తిప్పేసుకున్నాము.
ఇప్పుడు అసలైన క్లాత్ మీద మాత్రమే కుట్టు వేసేసుకోవాలి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి అసలైన క్లాత్ మీద మాత్రమే కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాము. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ చూడండి, క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సగానికి మడిచేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాము. డాట్ పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని నేను హ్యాండ్స్ అనేది కుచ్చు హ్యాండ్స్ అని చెప్పాను కదండి, దానికోసం అనేది నెట్ క్లాత్ అనేది తీసేసుకున్నాము. కుచ్చు హ్యాండ్స్ కోసం అయితే కనుక చూడండి ఇది 2 మడతలతో ఉందండి. ఒక్క హ్యాండ్స్కే నేను చూపిస్తున్నది. ఇది వచ్చేసి 3.5 ఎడల్పు ఉందండి. ఇంకా పొడవు వచ్చేసి 1.5 మీటర్ అంత పొడవు అయితే తీసుకున్నానండి. మీటరు అనుకోండి, అంత పొడవు అనేది తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 3 ఇంచులు ఉందండి. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అనేది మనము కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం అనేది కుట్లలోకి వదిలేసుకోండి. వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కుచ్చు పెట్టుకుంటూనే వచ్చేసేయాలండి. ఈ టైప్లో ఇలా కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. ఇలాగనే ఇంకొకటి కూడా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి ఇలా సగానికి చేసేసి దీన్ని ఇక్కడ పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అంతేనండి. ఇది హ్యాండ్స్ అండి. చూడండి మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక క్లాత్ అనేది తీసేసుకోవాలి. చూడండి ఇది కూడా వచ్చేసి 2 మీటర్లు ఉందండి క్లాత్. పొడవు వచ్చేసి ఎడల్పు వచ్చేసి 3 ఇంచుల ఎడల్పుతో ఉంది. మనం హ్యాండ్స్కి 3 ఇంచులు ఎలా తీసుకున్నామో అంతే ఎడల్పుతోనే ఉంది. దీన్ని కూడా అనేది ఇక్కడ చూడండి ఇలా ఇంచున్నర మధ్యలో పాదం పెట్టేసి ఇలా కుచ్చు పెట్టేసుకోవాలండి. అప్పుడు హ్యాండ్స్ అనేది ఇంకా కుచ్చు ఎక్కువగా వస్తాయి. చూడండి ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకున్నామండి. మనకు హ్యాండ్స్ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనము ఒక సైడ్ అనేది క్రాస్ తీసుకోలేదు, క్రాస్ అనేది కొంచెం తీసేసుకున్నాము. లేదా ఇప్పుడు చూడండి మనము ఇలా దీన్నే తీసేసుకున్నా సరిపోతుంది. కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది కాకుండా అండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకున్నాము. ఈ కుచ్చు అనేది ఇటు సైడ్ రాకుండా చూసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఒక్కసారి అనేది ఇటువైపు తిప్పి అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకు ఎక్కడనే కానీ కుచ్చు అనేది పక్కకు జరగకుండా నీట్గా వచ్చింది అంటే
ఇంకో కుట్టు అనేది వేసేసుకోవడమే. ఇంకో కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు హ్యాండ్స్ అనేది ఇలా వస్తాయి. మనం వేసుకున్నా కానీ చూడండి ఇలా అనేది నిలుపుకొని ఉంటాయి. ఇప్పుడు ఇంకొక కుచ్చు అనేది పెట్టాం కదండి, ఆ కుచ్చును అనేది మనము ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. దీని దగ్గర పైన హ్యాండ్స్ పైన అనేది కుట్టుకుంటూ రావాలి. ముందుగా హ్యాండ్స్ అనేది మొత్తం ఇది హ్యాండ్స్కి అనేది మొత్తం కుచ్చు సరిపోతుందా లేదా అనేది ఒకసారి అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే ఇలా కుచ్చు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు మొత్తం సరిపోకపోయింది అనుకోండి, మనకు సరిపోయిన దగ్గర వరకు అనేది పెట్టేసుకోవచ్చు. ఈ కుచ్చు రింగులు తిరిగిపోయిందండి. ఇది వచ్చేసి పైన పెడుతున్నానండి కుచ్చు. కొంచెం గ్యాప్ పెట్టేసి కుచ్చు పెట్టేస్తున్నాను. కరెక్ట్గానే ఉందండి, కానీ కొంచెం గ్యాప్ పెట్టేసి పెడుతున్నాను. మనము హ్యాండ్స్ పైన కుడతాం చూడండి రెడీమేడ్ దానిలకు, ఆ టైప్లో అనేది కుట్టాలి. ఇంకా మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి, ఇలా డబల్ కుచ్చు అయినా పెట్టుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి కుచ్చు పెట్టామనుకోండి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కుచ్చు మీద కింద మనం హ్యాండ్స్ కుచ్చు పెట్టాం చూడండి, దాని మీద మనకు కుట్టు అస్సలు పడకూడదండి. అది అనేది చూసుకోండి. మనం అక్కడ ఎక్కడి నుంచి పెట్టామో అంతవరకు ఉంచేసి మిగతాది అనేది కట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఎంత ఫుల్గా కూర్చుందో. మనకు హ్యాండ్స్ పెట్టినామనేసి అనిపించదు, షోల్డర్ మీద మాత్రం ఇదంతా కూర్చున్నట్టు అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇలాగనే ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టుకున్నాము. ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసాను చూడండి. మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ముందుగా అనేది మనము అసలైన క్లాత్ అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. నెట్ క్లాత్ను ఇలా సగానికి చేసి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాము. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ డాట్ అనేది ఇక్కడ అనేది మనము ఒక పిన్ను కానీ పినిస్ కానీ ఏదన్నా కానీ ఇలా పెట్టేసుకోండి, పక్కకు జరగకుండా ఉంటుంది. అలాగనే ఇక్కడ నుంచి కుచ్చు పెట్టుకుంటూ వచ్చేసేయాలి. కొంచెం దూరం నార్మల్గా అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకున్న క్లాత్ మొత్తం 4 మీటర్లు అనుకోండి, 2 మీటర్లు ఇటు సైడ్ 2 మీటర్లు అటు సైడు, 4.5 మీటర్ ఉంది కాబట్టి సరిపేడంత. అంటే అందుకోసమే మనము అక్కడ అనేది మనం డాట్ అనేది పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మొత్తం అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. దగ్గరనే పెడుతున్నానండి. చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి మనము లైనింగ్ క్లాత్ను కూడా సేమ్ ఇలాగనే అనేది కుచ్చు పెట్టేసుకుంటూ వచ్చేసేయాలండి. మనం ఎలా కుచ్చు పెట్టామో సేమ్ అదే ప్రాసెస్. దీన్ని కూడా అనేది
ఇలా సగానికి తీసుకొని డాట్ పెట్టేసుకోండి. అటువైపు సగం ఇటువైపు సగం వచ్చేటట్టు. ఇలా కుట్టినాం అనుకోండి, అది ఒకవైపు ఇది ఒకవైపు మనకు లోడింగ్ చేసినట్టు వస్తుందండి, కుచ్చుకోకుండా ఉంటుంది. ఇటు సైడ్ అనేది కుచ్చిపెట్టేద్దాము. ఇది లోడింగ్ చేసేటట్టు ఇటువైపు కుచ్చని చెప్పాను కదండి, నాకు మళ్ళీ ఒక డౌట్ వచ్చేసింది. ఇది మనం ఇక్కడ కుచ్చు పెట్టినామంటే ఇటువైపు తిరుగుతుంది, తిరిగిందంటే కనుక మనకు ఇక్కడ అనేది నెట్ క్లాత్ కదా కనిపిస్తూ ఉంటుంది. మనం కావాల్సింటే అక్కడ మనం ఓవర్లాక్ అలాగైనా కానీ చేపించేసుకోవచ్చు. ఇటు సైడే నార్మల్ నెట్ క్లాత్ కుచ్చిపెట్టినకి వెళ్ళి ఇది కూడా కుచ్చిపెడుతున్నాను, డౌట్ వచ్చేసిందండి, అందుకో ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. మీరు నెట్ క్లాత్ కాకుండా నార్మల్ క్లాత్ అయితే కనుక ఇలా నేను చెప్పినట్టుగా పెట్టుకోవచ్చండి, మనకు కుచ్చుకోకుండా ఉంటుంది, బయటికి కూడా కనిపించదు. ఇది నెట్ క్లాత్ కాబట్టి ఇటు సైడ్ అనేది కనిపిస్తా ఉంది. చూడండి, కుచ్చు అయితే కనుక పెట్టేశాను. కుచ్చు పెట్టేసిన తర్వాత నాకు ఇది కుచ్చుకుంటాదేమో అనిపిస్తుందండి, అందుకోసం అయితే కనుక సేమ్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ తీసేసుకొని చివర అనేది ఇటువైపు పెట్టేసి కుట్టు అనేది వేస్తున్నాను, అంటే మడిచి కుట్టుకోవడానికి అండి. కుచ్చు పడకుండా అనేది చూసుకోండి, లేకుంటే ఇబ్బంది పడిపోతాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి మళ్ళీ మడిచి అనేది కుట్టు వేసేసుకోవడమేనండి ఇలాగా. ఇది నెట్ క్లాత్ మెత్తగానే ఉందండి, కానీ కొంచెం కుచ్చుకుంటుందేమో అని డౌట్ అనేది వచ్చేసింది, అందుకోసం ఇట్లా వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇలా అనేది కుట్టు వేసేసుకున్నాను. చూడండి, మనకు ఎక్కడనే కానీ ఇది కుచ్చుకోకుండా అనేది ఉంటుంది. ఇప్పుడు మనము స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకుందామండి. చూడండి, చివరి నుంచి కుట్టు వేసేసుకున్నాము. టైట్ కుట్లు అనేది లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చివరి నుంచి కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనము థ్రెడ్స్ పెట్టుకున్నామంటే కనుక సరిపోతుందండి, వెనక కట్టుకోవడానికి కొంచెం అలా లూజ్ ఉన్నా కానీ కవర్ అయిపోతుంది. ఇవి అనేది కుట్టేది నేను చాలా వీడియోస్లలో చూపించానండి. ఇది ఒక 3 ఇంచులు లేదా 4 ఇంచులు అనేది క్లాత్ ఎడల్పు తీసుకోవాలండి. మనము ఒక 20 ఇంచులు అనేది తీసుకున్నాం కదండి, ఇది 22 ఇంచులు అలా అనేది పొడవు తీసేసుకొని కుట్టుకోవాలి. చూడండి, ఇలా కుట్టు వేసేసుకొని ఇటువైపు కూడా అలాగనే కుట్టు వేసుకోవాలి. నడుం వరకు అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ వేరు చేసి కుట్టు వేసేసుకోవాలండి. ఇలాగా నెట్ క్లాత్ మాత్రమే కుట్టు వేసేయండి. నెట్ క్లాత్ మీద కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము అసలైన క్లాత్ మీద కుట్టు వేసేసుకున్నాము. ఇది కొంచెం మడిచి కుట్టు వేసుకున్నామండి. నెట్ క్లాత్ అనేది మనకు పీసులు ఏం రావు కాబట్టి నార్మల్గా కుట్టు వేసేసాను. లైనింగ్ క్లాత్ని ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు అనేది మన సైజును పట్టించి హ్యాండ్స్ సంక లూజును అందు పట్టించి అనేది ఎక్స్ట్రా కుట్టు అనేది వేసేసుకోవాలండి. నడుము అందు చూసుకొని సైజును చూసి అనేది కుట్టు అనేది వేసేసానండి. డ్రెస్ మొత్తం అనేది మనకు రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాము. డ్రెస్ తిప్పేసి చూద్దామండి. మనము డ్రెస్ అంతా కుట్టేసాం కదా, ఎక్కడన్నా లూజ్ కానీ ఏదన్నా కుట్టు సరిగా పడకపోవడం కానీ అనేది కనిపిస్తుంది మనకు ఇలా చూసామంటే. ఈ డ్రెస్ హైలైట్ ఏమనుకుంటున్నారు, నేనైతే ఇంకా హ్యాండ్స్ అనుకుంటున్నానండి. చూడండి, డ్రెస్ మొత్తం అనేది ఇలా వస్తుంది. నేను ఒకటే కలర్ తో ఉండాలి అనుకున్నానండి, అందుకోసమే అనేది ఇక్కడ కూడా సేమ్ కలర్ వేసాను, కొంచెం డిఫరెంట్ తెలుస్తూ ఉంటుంది అంతే. ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి, ఫంక్షన్లకైనా పార్టీలకైనా చాలా బాగుంటుంది. హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో, నాకు హ్యాండ్స్ బాగా నచ్చేసాయి. మనకు దీనికి ఖర్చు వచ్చినది అంతా వచ్చేసి ఒక 200
రూ. 280 వచ్చిందండి ఖర్చు. నాకు ఈ డ్రెస్ కి అయితే రూ. 280 ఖర్చు అయితే వచ్చేసింది. ఇంకా మనం కుట్టుకూలి అది ఇది వేసుకున్నామంటే మనకు వేరే దగ్గర కుట్టించుకుంటే ఒక 700, 600లో అయిపోతుందండి డ్రెస్ అయితే. మనకి ఇంత బాగా అనేది ఆన్లైన్ లో కొంటే రాదు, అసలు కుట్టించుకుంటేనే వస్తుంది. చాలా రోజులు కూడా ఉంటుందండి, ఫినిషింగ్ కూడా బాగుంటుంది, పీస్లలో లెగుస్తూనే ఉన్నాయి. ఇది డ్రెస్ నేను వేసుకుని కూడా చూపిస్తాను, వేసుకుంటే ఇంకా మీకు అర్థం అవుతుంది. చూడండి, డ్రెస్ వేసుకొని చూపిస్తా అన్నాను కదా, డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి, ఎంత బాగుందో డ్రెస్ అయితే నాకే నచ్చేసిందండి. కుట్టినప్పుడు నాకు అనిపించింది ఇలా కుట్టాలి అనుకున్నాను, అంతకన్నా బాగా వచ్చేసింది. హ్యాండ్స్ కూడా చూడండి, మనము ఇంకొక హ్యాండ్స్ పెట్టినట్టు కూడా కనిపించలేదు. మనం హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ పెట్టి దాని మీద కుచ్చు పెట్టాం కదా, అది కూడా కనిపించలేదు. ఎంత నీట్ గా ఉందో చూడండి. ఇది ఫంక్షన్లకు కానీ, పెళ్లిళ్లకు, పెద్ద పెద్ద ఫంక్షన్లకు కూడా వేసుకోవచ్చు. చాలా లుక్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చెప్పాను కదండి, టైట్ ఫిట్ తో ఎప్పుడు నేను లూజ్ గానే డ్రెస్సులు కుట్టుకొని వేసుకుంటాను. ఈసారి మీకోసం టైట్ ఫిట్ గా కుట్టాను. మనకు ఫ్రిన్స్ కట్ కూడా అనేది ఎంత నీట్ గా వచ్చేసిందో చూడండి. షేప్ అనేది నీట్ గా వచ్చేసింది, ఎక్కడక్కడ అనేది. ఫుల్ లాంగ్ ఫ్రాక్ అన్నాను కదండి, కిందికి అనేది కుట్టేశాను. మనకు నీట్ గా వచ్చేసింది. నెట్ కూడా అనేది స్మూత్ గా ఉంది కాబట్టి చాలా నీట్ గా వచ్చేసింది డ్రెస్ మొత్తం కూడా. బ్యాక్ కూడా చూడండి, మనకు నెక్ కూడా జారకుండా ఎంత బాగా వచ్చేసిందో చూడండి. మన భుజాలు కూడా జారకుండా వచ్చేసింది. నేను దండ అనేది ఇట్లా కొంచెం కిందికి వేసేసుకున్నానండి, ఇక్కడ నెక్ సరిగ్గా కనిపించదు అనేసి. ఈ ముందర నెక్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ డ్రెస్ కు ఈ నెక్ అయితేనే బాగుంటుంది అనిపించేసి నేను ఈ నెక్ అనేది పెట్టేసానండి, చేతులందు కూడా అనేది. మనం ఇదే డ్రెస్ మీరు బయటకు వెళ్ళి కొన్నారు అంటే 1500, 2000 లేని డ్రెస్ అనేది రాదండి. నా ఖర్చు అనేది మొత్తం వచ్చేసి 300 లోపే ఖర్చు అయిపోయిందండి ఈ డ్రెస్ కు. ఇంకా కుట్టుకూలు లేదు కాబట్టి, కుట్టుకూలు పెట్టామంటే మనకు ఒక రూ. 1000 దాకా ఖర్చు వస్తుంది. కుట్టుకూలు లేకుండా అయితే నాకు ఒక 300 లోపే ఖర్చు అయిపోయింది. మీరే ఈ వీడియో చూసి ఈజీగా కటింగ్ చేసుకొని అనేది మీ పిల్లలకు కానీ మీకోసం కానీ కుట్టుకోవచ్చు. ఇంకొచ్చేసి ఏదైనా ఫోటో స్టూట్ రావట్లేదు, ఫోటోలు తీపించుకోవడానికి కానీ అలాంటి దానిలకైనా కానీ చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కైనా కానీ, ఇప్పుడు ఎక్కువగా ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుందండి. చూడండి, చూసారు కదా. నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.